ఆడవాళ్ళు ఉన్నారు. హాయ్ మా, మీ పేరు? హాయ్ మేడం, నా పేరు యమున. యమున గారు, జై బాలయ్య. జై బాలయ్య. సో బాలయ్య బాబు గారు, బోయపాటి గారి కాంబినేషన్ అంటే ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉంటాం. ఆ కాంబినేషన్ వచ్చేస్తుంది December 5th మన ముందుకి. సో మోస్ట్ సక్సెస్ఫుల్ ఫిలిం అఖండ అయితే ఇప్పుడు అఖండ 2 తాండవం మన ముందుకు వస్తుంది. హౌ ఎక్సైటెడ్ యు ఆర్ అండి? చాలా హ్యాపీగా ఉంది మేడం. అంటే ఏజ్లో అయిపోతే హీరోస్ చాలా డౌన్ అయిపోతూ ఉంటారు. మన హీరోలు ఎలా ఉంటారంటే బాలీవుడ్లోని ఏజ్ అవుతున్న కొలది ఇంకా 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 పెరుగుతూ ఉంటారు. నందమూరి వారి కుటుంబానికి ఎదురే లేదు. బాలకృష్ణ గారు ఒకరికి ఎదురెళ్ళినా, బాలకృష్ణ గారికి ఒకరు ఎదురొచ్చినా వాళ్ళకే ముప్పు. జై బాలయ్య, జై బాలయ్య. సో ఏమన్నారు మీరు? ఏజ్ అన్నారా? అస్సలు బాలయ్య బాబు గారిని చూసారా? ఇంకా సేపట్లో ఆ స్టెప్స్ చూడబోతున్నారు తెలుసా మీరు? మామూలుగా ఉండదు. జై బాలయ్య, జై బాలయ్య. ఓ ఎవరి పెద్ద ఫ్యాన్? ఏం పేరు రానిది? వెన్నెల. అబ్బో వెన్నెల. బాలయ్య బాబు అంటే ఇష్టమా నీకు? జై బాలయ్య. ఆ ఇష్టం తెలుస్తూ ఉంది. ఓ మీ మదర్ ఆవిడ? ఓకే. అసలు మైక్ ఇవ్వాల. జై బాలయ్య. బాలయ్య బాబు ఏ క్యారెక్టర్ అన్నది బాలయ్య బాబుకే సాధ్యం, ఇంకెవరికి సాధ్యం కాదు. ఈ రోజుల్లో అటువంటి సినిమా తీయడం అంటే ఎవరికి అంత దమ్ము లేదు. బాలయ్య బాబు 50 years అయినా సరే ఇండస్ట్రీలో బాలయ్య బాబు ఒక మగాడు అంటే ఒక్కడే మగాడు, అది బాలయ్య బాబే, ఇంకెవరు కాదు. సనాతన ధర్మం గురించి ఇప్పుడు మేమంతా మాల్లో ఉండి కూడా చూసే అవకాశం కల్పించారంటే అది బాలయ్య బాబు. అటువంటి సినిమా చేయడం చాలా, ఇప్పుడు ధర్మం నశించిపోయిన టైంలో ధర్మాన్ని పైకి తీసుకొచ్చినటువంటి ఈ బోయపాటి సీన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై బాలయ్య, జై బాలయ్య. సౌండ్ లేదు, ఇంకా సౌండ్ పెంచాలి. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. బాలయ్య గారికి చిన్న రిక్వెస్ట్ సార్, ఈ అఖండ 2తో కాదు, రేపు 10 సంవత్సరాల తర్వాత అఖండ 3 కూడా తీయాలి. రేపు December 5కే పొట్టోళ్ళు తగాలి, గొర్రెపోతు పొట్టోళ్ళు తగాలి. వచ్చే సంవత్సరం కూడా అఖండ 3 తీసి ఈ సినీ బాలకృష్ణునికి ఎదురే లేదు, కంపల్సరీ చరిత్రలో నిలబడిపోతాడు. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. దట్స్ అమేజింగ్. ఓ మై గుడ్నెస్. యా, ఎక్కడండి మీ పేరు? నా పేరు కరకల శ్రీన్ అండి. మా దారిలో 13వ వార్డు. ఓకే. బీసీసీఎల్ వైస్ ప్రెసిడెంట్ నేను. నైస్ అండి. నేను బాలయ్య బాబు స్టార్టింగ్ నుంచి కూడా సాహస్ మే చూతూ సినిమా కానించి షూటింగ్లో కూడా నేను పాల్గొన్నాను బాలయ్య బాబుతో. ఓకే. సో తరాలు జనరేషన్స్ మారిన నందమూరి అభిమానులు మారరు. ఆ అభిమానం అలానే చెప్పండి వాడికి. పులితో వేట, బాలయ్య బాబుతో ఆట చాలా ప్రమాదకరం. చెప్పండి వాడికి. ఎస్. నెక్స్ట్. సౌండ్ కంట్రోల్లో పెట్టుకో. ఏ సౌండ్కి నవ్వుతానో ఏ సౌండ్కి నవ్వుతానో నాకే తెలీదు. నా ఓ కూడా అందు. ఇదే డైలాగు బాలకృష్ణ గారు హిందీలో చెప్పారు, నాకైతే గూస్ బంప్స్. నేను హిందీ అక్కడ కూడా వెళ్ళాను. साउंड कंट्रोल में रख. किस साउंड पे हंसूंगा, किस साउंड पे मारूंगा, मुझे नहीं मालूम. ఓ మై గాడ్. ఓ క్రేజీ. హలో అసలు అంటే ప్రతి డైలాగ్ ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ కంఠస్థం చేస్తున్నారు.